హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దృష్టి అంతా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనపైనే కేంద్రీకృతమై ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రేపు రాప్తాడు వెళ్ళబోతూ ఉన్నాడు. గత ఎంపీపీ ఎలక్షన్స్ లో ఒక వ్యక్తిని దారుణాతి దారుణంగా పరిటాల కుటుంబ సభ్యులు చంపేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లింగమయ్య అనే వ్యక్తిని చంపేశారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో మాట్లాడటం జరిగింది. నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ధైర్యం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి మహత్ కార్యానికి రేపు పొద్దున శ్రీకారం పడింది. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళబోతూ ఉన్నారు. పాపిరెడ్డిపల్లి, రామగిరిలో 8న పెద్ద సభ కూడా పెట్టబోతూ ఉన్నారు. సో ఒక విషయం మీకు క్లియర్ గా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చాలా రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ సమీక్షలు, రాజకీయ మీటింగులు జరిగాయి. కానీ బాధింపబడిన ఒక కుటుంబానికి, చనిపోయిన ఒక కుటుంబానికి అండగా నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సైన్యాన్ని మొత్తం సిద్ధం చేయటం ఇదే మొదటిసారి. ఎప్పటి నుంచో అక్కడ రౌడీయిజాన్ని చెలాయిస్తూ ప్రజల రక్త మాంసాలని పిండుకొని తింటున్నారు. అదేవిధంగా దొరికిన చోట దొరికినట్టుగా భూముల్ని కబ్జా చేసి ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసి రౌడీయిజమే ప్రధాన అస్త్రంగా వాడుకొని అక్కడ రాజకీయాలు చేస్తున్నారు పరిటాల ఫ్యామిలీ అంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటువంటి క్రమంలోనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ని భయభ్రాంతులకు గురిచేసి ఒక వ్యక్తిని హత్య చేయడం అనేది చాలా చాలా పెద్ద స్టెప్ వేశారు. దీన్ని అంతటిని క్లియర్ గా చూసుకున్నప్పటికీ డిస్టిక్ వైజ్ ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకులంతా పోయిన శనివారం అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో మనం పెట్టుకోబోయే మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందరం కలిసి ఎలా సపోర్ట్ చేయాలి, గతించిపోయి అంతరించిపోయాయి అనుకుంటున్నటువంటి ఫ్యాక్షన్ గొడవల్ని మళ్ళీ తీసుకొచ్చి హత్య రాజకీయాలు మొదలుపెట్టిన పరిటాల కుటుంబానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజున ఏ విధంగా అక్కడ జనాన్ని కూడగట్టాలనే విషయంపై ఆల్రెడీ వెల్లంపల్లి సతీష్ గారు మీటింగ్ పెట్టి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది పోయిన శనివారం. అయితే ఇక్కడ రాప్తాడు నియోజకవర్గానికి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినప్పటికీ ఎంపీపీ ఎలక్షన్స్ లో వాళ్ళ ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని పోలీసుల సహాయంతో తీసుకెళ్లి కిడ్నాప్ చేసి దాచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలోనే ప్రకాష్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మరీ గొడవ పడటం కూడా మనందరికీ తెలిసిందే. సో ఇన్ని అనేక సిచ్యువేషన్స్ అక్కడ జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు పరిటాల కుటుంబీకులు. ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత పరిటాల కుటుంబం పైన ఇటువంటి విమర్శలు వాళ్ళే చంపారని పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాత పరిటాల సునీత గారు బయటకు వచ్చి నా భర్త చనిపోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిది చెయ్యి ఉంది, ఆయనే అందరినీ ముందుకు నడిపించారు, మరి ఆ విషయాలు ఎందుకు మాట్లాడరు అంటూ వాళ్ళ కుటుంబీకులు చేసినటువంటి హత్యని వెనకేసుకుని వచ్చే విధంగా ఆవిడ మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. రాప్తాడులో రేపు మీటింగ్ జరగబోతుంది. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి రేపు పర్యటించబోతూ ఉన్నాడు. టీడీపీ కూటమి శ్రేణులంతా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆల్రెడీ వాళ్ళకి పార్టీ నుంచి వాళ్ళకి వెళ్ళిపోయిన ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది కేవలం పార్టీల గొడవే కాదు, మోర్ దాన్ పార్టీస్ పర్సనల్ రైవల్రీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవి హత్యలో భాగస్తులని పరిటాల సునీత చెప్పడం పైన చాలా 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 ప్రాబ్లం ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీని మళ్ళీ ఇప్పుడు ఆవిడ తీసుకురావడం వెనక అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాప్తాడులో అడుగుపడితే అక్కడ జరిగే రచ్చని ఆపగలిగే దమ్మున్న టీడీపీ నాయకుడు నిజంగా ఎవడైనా ఉన్నాడంటే అది ఆలోచించి చెప్పాలి. సో ఓవరాల్ గా రాప్తాడులో రాజకీయాలు అగ్గి లేకుండానే మంటలు మండుతూ ఉన్నాయి, సెగలు కక్కిస్తూ ఉన్నాయి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో అడుగు పెట్టగానే
ప్రత్యర్థులు పరిగెడతారా లేదంటే నిలబడి గెలవగలరా? ఈ విషయాలు ప్రతి ఒక్కరిని ఎగ్జైట్మెంట్‌కి గురి చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇలా ప్రజల్లోకి వెళ్ళటం అనేది చాలా చాలా గొప్ప పరిణామం. గతంలో ఎప్పుడూ కూడా కార్యకర్తలు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తలే సర్వస్వం అని నమ్మి కార్యకర్తల వెంట నడవాలని, కార్యకర్తలు పడే కష్టాన్ని, సోషల్ మీడియా కార్యకర్తలు పడే బాధల్ని కళ్ళారా చూసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం కార్యకర్తలకి ఏమన్నా జరిగితే వెంటుంటానని. అయినా ఎవడబయ్యా ఈ రోజుల్లో ఒక కార్యకర్తకి ఏదైనా జరిగితే ఫోన్ చేసి మరి నేనున్నాను బాధపడకండి అని చెప్పే నాయకుడు ఎవడు? అసలు వాడిని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? కానీ జగన్మోహన్ రెడ్డి 100 అడుగులు కిందకి దిగి వారి కార్యకర్తల్ని భుజాలను వేసుకుని వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు నడిసి సాగిపోతూ ఉన్నాడు. ఇప్పుడు రాప్తాడులో జరిగేటువంటి ఈ మీటింగు, ఈ విజిట్ గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రేంజ్ లో మంటలు చెలరేగుతాయో, ఏ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులు, తన కార్యకర్తలకు తోడుంటాడు అనేది. సో మొత్తానికి రేపటి గురించి ప్రతి ఒక్కరూ చాలా 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 ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా రేపు జరిగే మీటింగ్ ని మీకు లైవ్ అందిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.